మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని ప్రముఖ విలేకరి ఒక ప్రశ్న వేశాడంటండి. ఏంటంటే, క్రైస్తవులు మతాలు మారుస్తున్నారు అన్న విషయం మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు పివి నరసింహారావు గారు అన్నారంటండి, మరి క్రైస్తవులు మతాలు మారుస్తున్నారు అన్న విషయం నాకు తెలియదు, కానీ అంటే క్రూరులను, ఉన్మాదులను, హంతకులను, దొంగలను, వ్యభిచారులను మనుషులుగా మారుస్తున్నారన్న విషయం మాత్రం నేను చెప్పగలను అన్నాడంటే. దేవునికి స్తోత్రం. అంటే అలాగే ఈయనే కాదు, ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రముఖులు, జ్ఞానం కలిగిన వారు, అంటే శాస్త్రవేత్తలైన వారు, విద్యావేత్తలైన వారు, అంటే తత్వవేత్తలైన వారు అనేక మంది యేసుక్రీస్తు గురించి కానీ క్రైస్తవుల గురించి మంచి చెప్తారండి. అంటే వాళ్ళ గురించి మంచి సాక్ష్యమే చెప్తారు. ఎందుకంటే క్రైస్తవులు ఏ దేశంలో ఉన్నా ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచంలో ఉన్న వారందరి మేలు కోరేవారు అనమాట అండి. అంటే వాళ్ళ కోసం దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ క్షేమం కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు తప్ప కీడు చేసేవారు కాదండి. అలాగా అంటే ఇంకా అనేక మంది అంటే మరి దిక్కులేని వారు కావని, అనాథులు కావని, మరి కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేశారే తప్ప ఏంటంటే మేలు చేశారే తప్ప వాళ్ళకి ఉపయోగపడ్డారే తప్ప ఎవరిని నష్టం చేసినట్టుగా మనం చెప్పలేమండి. చరిత్ర చెప్తుంది, దేశ చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా మరి ఈ విషయాన్ని మనం పరిశీలించవచ్చు, గమనించవచ్చు. క్రైస్తవులు అంటే ఏంటంటే మతం మార్చేవారు కాదండి, కులాలు మార్చేవారు కాదు. అసలు క్రైస్తవులు అంటే క్రీస్తుని దేవుడు అని తెలుసుకుని, క్రీస్తు రక్తములో కడగబడి, అంటే క్రీస్తు వాక్యం ప్రకారంగా జీవించేవాళ్ళు క్రైస్తవులు. అంతేగాని ఒక కులానికి, మతానికి, ఒక దేశానికి సంబంధించిన వారు కాదు. అప్పుడు ఇంగ్లాండ్ దేశానికి సంబంధించింది కాదు, ప్రపంచవ్యాప్తంగా సంబంధించింది క్రైస్తవ్యం అంటే. క్రీస్తు అంటే ప్రపంచానికి సంబంధించిన వారు. అంటే ప్రపంచవ్యాప్తంగా మరి ఎన్నో ప్రజలకు మేలు చేశారు, సహాయం చేశారు. అంటే ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని ఎరిగినటువంటి వారే, తెలియనటువంటి వారు అవునే ఈ విషయాన్ని గమనించాలి. అంటే దాన్ని బట్టి మనం మాట్లాడాలి తప్ప కులం, మతం క్రైస్తవ్యంలో లేదండి. దేవుడి మాటలు దీవించను గాక.